ఇసుక కందుకూరు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో హోంమంత్రి అనిత, నారాయణ, డీజీపీ భేటీ అయ్యారు. కందుకూరులో జరిగిన పరిణామాలపై చర్చ అయితే సాగుతోంది. అటు స్థానిక ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టుగా సమాచారం అందుతోంది. అలాగే శాంతి భద్రతపై సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే సమీక్ష చేస్తున్నారు. అటు సీఎం చంద్రబాబుతో మంత్రులు అనిత, నారాయణ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు భేటీ అయ్యారు. కందుకూరులో ఈ మధ్య జరిగిన లక్ష్మీనాయుడు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నారు సీఎం అయితే. అలాగే ఈ ఘటన అమానుషమంటూ, అమానవీయమంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. లక్ష్మీనాయుడు హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్ష పడాలి అంటూ కూడా సీఎం అన్నారు. అలాగే ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై వేగంగా దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన లక్ష్మీనాయుడు కుటుంబానికి పరిహారం కూడా ప్రకటించింది ప్రభుత్వం. అయితే భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం ప్రకటించారు. అలాగే 2 పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, 5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. లక్ష్మీనాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందంటూ కూడా సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్కు కూడా పరిహారం అందించాలంటూ సీఎం చెప్పారు. అలాగే పవన్కు 4 ఎకరాల భూమి, 5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుంది అంటూ కూడా సీఎం చెప్పారు. భార్గవ్కు 3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేశారు సీఎం. అలాగే కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని కూడా నియమించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక కందుకూరు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో హోంమంత్రి అనిత, నారాయణ, డీజీపీ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలోని తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దానికి ప్రధాన కారణం 2 కమ్యూనల్ మడలుగా దీన్ని చిత్రీకరించిన పరిస్థితి. అంటే అటు కాపు, కమ్మ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి గొడవగా మారిన నేపథ్యం. అక్కడ కుల సంఘాల నేతలు కూడా ప్రాంతానికి వెళ్లి అక్కడ బాధితులు పరామర్శించిన నేపథ్యంలోనే ప్రభుత్వం అలర్ట్ అయ్యి మొన్న ఆదివారం మంత్రులు నారాయణ, హోంమంత్రి అనితని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించిన చెప్పిన నేపథ్యంలోనే ఆదివారం ఇద్దరు నారాయణ, అదేవిధంగా వంగలపూడి అనిత వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పూర్తి స్థాయి దీని మీద విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఆ రోజు అంటే కందుకూరు వెళ్ళినటువంటి మంత్రులు నారాయణ, వంగలపూడి అనితతో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ప్రస్తుతం ఈ సమీక్షలో పాల్గొన్నారు. సమీక్ష అయితే ప్రస్తుతం ముగిసింది. ఈ సమీక్ష సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినట్టుగా తెలుస్తుంది. అదేంటంటే ఈ ఘటనని చంద్రబాబు చాలా తీవ్రంగా ఖండించారు. అమానుష ఘటన అంటూ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ కేసులో నిందితులను ఎప్పటికీ అరెస్ట్ చేశామని చెబుతున్న నేపథ్యంలో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు అయితే ఆదేశించడం జరిగింది. మరోవైపు బాధితులకి అండగా ఉండాలని కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ ఘటనలో ఈ లక్ష్మీనాయుడు మృతి కారణమైనటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించడం కోసం ఒక ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వాటితో పాటు ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించడంతో పాటు ఒక పీపీని కూడా నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఈ బాధితులు ఎవరైతే లక్ష్మీనాయుడు కుటుంబానికి సంబంధించిన బాధితులు భార్య, పిల్లలు, ఆయన తమ్ముడు తీవ్రంగా గాయపడి కోమాలో చికిత్స పొందుతున్నటువంటి పవన్, అదేవిధంగా ఇంకొక తమ్ముడు భార్గవ్, వీళ్ళకు కూడా నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చంద్రబాబు ప్రకటించారు. లక్ష్మీనాయుడు భార్యకు 2 ఎకరాల ల్యాండ్తో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా లక్ష్మీనాయుడు పిల్లలిద్దరు కూడా 2 ఎకరాల భూమి చొప్పున ఇద్దరికి తలా ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి తీవ్ర గాయాలైనటువంటి ఒక తమ్ముడు పవన్కి దాదాపు 4 ఎకరాలతో పాటు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వాటితో పాటు భార్గవ్కి 5 లక్షల రూపాయల క్యాష్ తో పాటు వైద్య ఖర్చులు కూడా భరించాలని కూడా చంద్రబాబు అయితే ఆదేశించారు. అయితే ఇదంతా పరిహారం ఇవన్నీ కూడా పక్కన పెడితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం అనేది కులాల మధ్య చిచ్చు రేపేలాగా మారినటువంటి నేపథ్యం. జనసేన తరపున
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నా ప్రాంతాన్ని పంపించడం, అక్కడ కుటుంబ సభ్యుని పరామర్శించడంతో పాటుగా పార్టీ తరఫున 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ఆ జనసేన పార్టీ ఇచ్చినటువంటి నేపథ్యం. కాబట్టి ఇష్యూ పెద్దదైపోతుంది, పొలిటికల్ గా ఇష్యూ అవుతున్న నేపథ్యం. రెండు కమ్యూనల్ గా అటు జనసేన కానీ టీడీపీ కానీ కొంత గ్యాప్ వచ్చే పరిణామాలు ఏర్పడుతున్న నేపథ్యంలోనే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ అలర్ట్ అయ్యి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి ఈ ఘటనకు సంబంధించినటువంటి బాధితులకి రక్షణ కల్పించడంతో పాటుగా ఈ కేసులో ఉన్నటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు చెప్పారు. మరి కాసేపట్లో మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది అనే అంశాలని వెల్లడించబోతున్నారు. అయితే ఇది కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగా జరిగిన గొడవగా బయట చిత్రీకరిస్తున్నారు. కానీ ఇదంతా కమ్యూనల్ గొడవ, అక్కడ కుల వర్గాల మధ్య జరిగిన ఈ దాడి జరగడం వల్ల అతను చనిపోయాడు, అతని కారుతో గుద్దడం కారణంగానే చనిపోయాడనేది స్థానికులుగానే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. కాబట్టి ఇప్పుడు విచారణ ఆ కోణంలో జరుగుతుందా, లేకపోతే ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ ఇష్యూ జరిగింది, కారుతో గుద్దించిన ఘటన జరిగింది అనేది ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి విచారణ ఏ కోణంలో జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రభుత్వం కానీ మొన్న మంత్రులు నారాయణ, వంగలపూడి అంతా కందుకూరు వెళ్లి ఆ బాధితులను పరామర్శించిన సందర్భంగా ఆర్థిక పరమైన ఇష్యూస్ వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పారు. కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ కుల సంఘాలు కానీ చెప్తుంది ఏంటంటే ఇది కేవలం కుల కారణాల వల్లే జరిగింది అనే ప్రధాన ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విచారణ ఏ కోణంలో జరుగుతుందో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కందుకూరు ఇష్యూని మాత్రం ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే మంత్రులు నారాయణ, వంగలపూడి అంతా దీనిపైన మాట్లాడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక కందుకూరు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో హోంమంత్రి అనిత, నారాయణ, డీజీపీ భేటీ అయ్యారు. కందుకూరు పరిణామాలపై కూడా చర్చ సాగిస్తున్నారు. అటు స్థానిక ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఎవరైతే చనిపోయారో వారికి నష్టపరిహారము, కాస్త భూమితో పాటు అలాగే గాయపడిన వారికి, ఆసుపత్రిలో ఉన్న వారికి కూడా చికిత్సకు సంబంధించి కూడా ఆర్థిక సహాయాన్ని కూడా అందించబోతున్నారు. అలాగే లక్ష్మీనాయుడు మృతికి సంబంధించి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తొందరగా న్యాయం జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులను ఆదేశించారు సీఎం.